श्रीगुरुभ्यो नमः। आपदापहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं प्रियो नमाम्यहं। मनोजवं मार्गोपरिवेगं जितेन्द्रियं बुद्धिमतां दरिद्रं आध्यात्मिकं वानररूपं श्रीरामदूतं सदा नमामि। కోదాడ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి శ్రీపూరు పార్వతి అభయాంజనేయ స్వామి దేవాలయం పిలిస్తే పలికే దైవంగా సకల కార్యసిద్ధి విజయత్తు కలిగిస్తూ ప్రత్యేకమైన భక్తులందరూ అభయవరకారుడుగా ఆంజనేయ స్వామి అనేక భక్తులు సాధిస్తూ శ్రీరామ కార్యసేవల్లో నిమగ్నంగా ఉన్నటువంటి భక్తులందరికీ కూడా శ్రీరామనామం వాళ్ళంతా కూడా ఆలయాన్ని దర్శనాలు చేస్తూ వారి కోరికలు నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేస్తూ వారి యొక్క కోరికలు మొక్కుబడులు అన్నీ కూడా తీసుకుంటున్నారు భక్తులు. విశేషంగా ఇక్కడ విశేషంగా మరి విద్యార్థులకు సకల విద్యాబుద్ధులు అనుకూలంగా వారి కోరికలు నెరవేరి మంచిగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉద్యోగాలు లభించడం, తర్వాత వారికి వివాహం కాని వారికి వివాహము, సంతానం లేనటువంటి వారికి సంతాన భాగ్యము, వ్యాపారస్తులకు వ్యాపారము, అన్నింటిలో కూడా అన్ని రకాలుగా సకల కార్యాలు నెరవేరుతూ స్వామి అనుగ్రహం ఇస్తూ ఉన్నారు. అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత అందరికీ కూడా సకల శుభాలు కలిగే విధంగా స్వామి అందజేస్తున్నారు. ప్రతి మంగళవారం కూడా ఇక్కడ స్వామివారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం ప్రత్యేకత. గత 6 సంవత్సరాల నుండి కూడా 6-7 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి వారం కూడా ఆగకుండా భక్తులు విశేషంగా మరి పోటీ పడి కూడా అన్నదాన కార్యక్రమానికి ముందుకు వస్తున్నారు దాతలు. ఆ దాతల దగ్గర నుంచి ఇంతని కాకుండా ఎవరు ఎంత ఇచ్చినా కూడా తీసుకుంటూ స్వీకరిస్తూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఒక్కరు మాత్రం అన్నదానం చేయాలనుకుంటే మాత్రం 16,000 రూపాయల కంటూ ఆ ఒక్కరు వస్తుంది. దాదాపు 500-600 మంది అన్నదాన ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇటు అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఇక్కడే మహిళా భక్తుల చేత వంటలు చేస్తూ రుచికరమైనటువంటి ప్రసాదాన్ని స్వామికి మధ్యాహ్నానికి నివేదన చేసిన తర్వాత అర్చకుల చేత నివేదన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత స్వామివారికి ఆ అన్నప్రసాదం నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ భక్తులకు అందరికీ కూడా అన్నప్రసాద వితరణ చేయడం. చాలా విశేషమైనటువంటి స్వామి అభయం. ఎప్పుడు కూడా అభయహస్తం మనకు స్వామి ఇస్తూనే ఉంటాడు. ఆ అభయహస్తం ద్వారా స్వామి విశేషంగా అందరికీ మరి పిలిస్తే పలికే దైవంగా ఆయన కోరికలు నెరవేరుస్తూ మరి ఒక విశేషమైన తూర్పు ఉత్తర ఈశాన్య భాగంలో స్వామి నెలకొని చూస్తూ ఉన్నాడు. వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆశీర్వాదిస్తారు. స్వామివారి యొక్క బాధ్యతలు విశేషం. స్వామివారికి విశేషంగా ఇక్కడ ఆకు పూజలు, పంచామృతాల అభిషేకాలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. విశేషంగా ఆకు పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. స్వామికి భక్తులు విశేషంగా పాల్గొని నారికేల ఫలాలు సమర్పిస్తుంటారు. నాగవల్లి దాసనతోటి అర్చన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పంచామృత అభిషేకాలు నిర్వహిస్తుంటారు. వాటి ఉత్సవంకి ప్రత్యేకంగా వారం కూడా భక్తుల చేత అభిషేకం చేయించడం జరుగుతుంది. ఆ శ్రీరాముడి యొక్క అనుగ్రహం చేత స్వామివారికి విశేషంగా అలంకారం, స్వామి యొక్క అనుగ్రహం. మరి వారం కూడా అప్పాల మాలలు స్వామికి సమర్పించడం జరుగుతుంది. తర్వాత వడమాలలు కూడా సమర్పించడం జరుగుతుంది. మరి పాయసాన్నం నివేదన ఉంటుంది. ప్రత్యేకంగా అన్ని రకాలుగా వడపప్పు, బూరెలు ఇలాంటివి అన్ని కూడా ఇస్తున్నారు. స్వామికి ప్రసాదాలు వారం ఆయన చేతి కావాలంటే అది భక్తుల చేత చెప్పించుకొని ప్రత్యేకంగా చేయించుకుంటారు. ఆ స్వామి చాలా విశేషమైనటువంటి స్వామి. ఇక్కడ పిలిస్తే పలికే దైవంగా ఎవరు ఏది కాదన్నా కూడా అడిగినా కూడా కాదనకుండా వారికి అందజేస్తున్నారు. అంతటి మహోన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి తిరుపూరు పాల్గొంటే అభయాంజనేయ స్వామి చాలా శక్తివంతుడు. అటు స్వామిని ప్రతి మంగళవారం కూడా విశేషంగా భక్తులు ప్రార్థన చేసుకుంటారు, ఉత్సాహించుకుంటారు, ప్రదర్శనాలు చేసుకుంటూ ఉంటారు. స్వామి అనుగ్రహం అందరికీ ఎల్లవేళగా ఉండాలని కోరుకుంటూ స్వామివారి యొక్క అభయాన్ని మీ అందరికీ అభయం ఇస్తూ సకల కార్యసిద్ధి విజయం జరిగించాలని ఆశీర్వాదం జరుగుతుంది.
జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.